తిరుపతి దేవస్థానం కొత్త కార్యనిర్వహణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ జె శ్యామలరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే టీటీడీ ఈవోగా ఏవి ధర్మారెడ్డి సెలవుపై వెళ్లారు. ఈ నెల 11వ తేదీ నుంచి వారం రోజుల పాటు సాధారణ సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఈవో నియామకంతో ధర్మారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తొలగించింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలు శాఖల్లో ప్రక్షాళన చేపట్టింది. జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్న ముద్ర వేసుకున్న అధికారులపై ఏదో ఒక విధంగా వేటు పడుతోంది. తొలుత సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి కూడా ఇదే మాదిరిగా సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన స్థానంలో కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదే మాదిరిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ముద్ర వేసుకున్నారు ధర్మారెడ్డి. టీటీడీలో వైసీపీ నేతలు ధర్మారెడ్డి చెప్పిందే వేదంగా నడిపించారన్న విమర్శలున్నాయి. అలాగే తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు. శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వారు వెళ్లిన సమయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీటీడీని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. అన్నట్టుగానే వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి మున్రాజ్ అందిస్తారు. మున్రాజ్, టీటీడీ ఈవోగా శ్యామలరావు నియమితులైనట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, చంద్రబాబు కొత్త ప్రభుత్వం వచ్చినాక అధికార ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా టీటీడీ అదనపు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి బదిలీ చేస్తూ ఆయన స్థానంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శ్యామలరావును నియమించింది. ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యంగా ధర్మారెడ్డి తిరుమలను భ్రష్టు పట్టించడంలో ధర్మారెడ్డి పాత్ర కీలకంగా ఉందని ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గత 5 ఏళ్లుగా విమర్శిస్తూ వస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ధర్మారెడ్డిని వెనకేస్తూ వచ్చిందే తప్ప అతని పైన చర్యలు తీసుకోవడంలో కానీ నియంత్రించడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందింది. తిరుమలను రిసార్ట్ గా మార్చారన్న ఆరోపణలు ఎదుర్కోవడానికి, అలాగే శ్రీవాణి టికెట్స్ లో మోసం లేదంటే డబ్బుల్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలకి ప్రధాన కారకుడిగా ధర్మారెడ్డిని చెప్తారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, పిఏలు ఎన్ని అక్రమాలకు పాల్పడినా విజిలెన్స్ రిపోర్ట్స్ ఉన్నా వాళ్ళపైన చర్య తీసుకోకపోకుండా వెనకేసుకురావడంతో టికెట్ల దందా నడిచిందనేది ప్రధానమైన ఆరోపణ. అలాగే సమయాల్ని, బ్రేక్ దర్శన సమయాలను కూడా ఆయన ఇష్టానుసారం మార్చి తన కావాల్సిన వారికి దర్శనాలు కల్పించడంలో ఏకపక్షంగా వ్యవహరించారనేది ధర్మారెడ్డి పైన ఉన్నటువంటి ప్రధాన అభియోగాలు. ఈ అన్ని అంటే తిరుమలలో జరుగుతున్నటువంటి అన్ని అంటే ఆగమ విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం ఆయన వెనకేసుకు రావడాన్ని తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఆయన పురదైవం కూడా వెంకటేశ్వర స్వామి కావడంతో తను తన గత 3 పర్యాల పాలనలో కూడా ఎంతో కొంత తిరుమలని అభివృద్ధి చేయడంతో పాటు ఈ టికెట్లకు సంబంధించినటువంటి అలిగేషన్స్ ని చాలా తక్కువ ఉండేటట్టుగా చూసుకునేవారు. అయితే దానికి పూర్తి విరుద్ధంగా గత 5 ఏళ్లలో అదనపు ఈవో అయినటువంటి, అంటే ఆయన ఐఏఎస్ కాకపోయినప్పటికీ కూడా తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలుడైన వ్యక్తిగా ధర్మారెడ్డి ఉండడంతో ఆయనకి అదనపు ఈవోగా ఇచ్చారు. ఆ అదనపు ఈవోగా వచ్చినాక ఆయన పూర్తి నియంతృత్వంగా వ్యవహరించారు, ఏకపక్షంగా వ్యవహరించారనేది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి షాపులు కానీ లేదా ఇతరత్ర ఇళ్లకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఆయన పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించడంతో అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులను కక్షగట్టి వాళ్ళని వేధింపులు గురి చేశారనేసి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం
కొలువు తీరిన వెంటనే ఆయన్ని సెలవులో పంపించడం జరిగింది. 17 వరకు ఆయన సెలవు ఉన్నప్పటికీ ఆయన్ని గత రాత్రి ఆయన్ని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో కొత్త ఈవో శ్యామలరావు కొత్తలో బాధ్యతలు తీసుకున్నాక టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి వైసీపీ పెట్టినటువంటి అనధికారిక కట్టలు, షాపులు, బయట వారంతా వ్యక్తులకు ఇష్టానుసారాన్ని కేటాయించడాన్ని పూర్తిగా సమీక్షించి స్థానికులకి ప్రాధాన్యత ఇస్తారనేది కూడా ప్రభుత్వం చెప్తుంది జ్యోతి. అయితే మున్రాజు, ఈ మార్పు అనేది ఈవోతోనే ఆగుతుందా? ఇంకా మార్పులు చేర్పులు జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? టీటీడీలో సాధారణంగా ఈవోతో పాటు తిరుమల జేఈఓ, తిరుపతి జేఈఓ ముగ్గురు ఐఏఎస్లు, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, 2 జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను నియమించడం ఆనవాయితీకి వస్తుంది. ఈ నియమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుంగలోకి ఈవోతో కాకుండా ముగ్గురు జేఈఓల్ని నియమించింది. ఈ పద్ధతికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్వస్థత పలికే అవకాశాలు స్పష్టంగా కల్పిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి జేఈఓ అంటే తిరుమల జేఈఓ లేకుండా అదనపు ఈఓగా ఆయనే జేఈఓ అర్హత ఉన్నటువంటి ధర్మారెడ్డికి అదనపు ఈఓ హోదా కల్పించి తిరుమల జేఈఓ లేకుండా పాలన నడిపించారు, టీటీడీ పాలనను. దీనిపైన పూర్తిగా ఇప్పుడు ఈఓతో పాటు తిరుమల జేఈఓ అలాగే తిరుపతి జేఈఓలు ఇద్దరిని కూడా, ప్రస్తుతం తిరుపతి జేఈఓ ఉన్నారు, ఆయన కూడా మార్చుతారనేసి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నియమించబడిన వ్యక్తిగా ఆయనపై ముద్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా మారుస్తారనేసి ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే టీటీడీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన అంటే ఒక జేఈఓనే కాకుండా మిగతా డిఈఓ పోస్టుతో సహా సిఈ పోస్టు వీళ్ళన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో అంటే ఆ అనుమతులు అక్రమ పద్ధతుల్లో అప్పటి ఎమ్మెల్యేకి అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించిన ప్రతి అధికారిని కూడా ట్రాన్స్ఫర్ చేసి వారి స్థానంలో ప్రభుత్వ అనుకూలులైన వారికి పదవులు కట్టబెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మున్రాజ్. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిత్వం